నేడు వైసీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోటి మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం వైసీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోటి మాజీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోటి జగన్ చర్చించనున్నారు. నేడు వైసీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోటి మాజీ సీఎం జగన్ సమావేశం జరగనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతోటి జగన్ చర్చకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లైన్ అందిస్తారు. రమేష్, ఈరోజు సాయంత్రం 3 గంటలకు వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరగబోతుంది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరవుతున్నారు. ప్రధానంగా ఈ శాసనసభ సమావేశాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో శాసనసభ సమావేశాలు అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించి పార్టీ నేతలకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. శాసనసభ సమావేశాలకు ఎమ్మెల్యేలకు అయితే హాజరవుతున్నప్పటికీ శాసనసభకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు హాజరవుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో శాసన మండలిలో ప్రధానంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, ప్రభుత్వ వైఫల్యాలకు సంబంధించినటువంటి అంశాలపైన చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వీటిలో ప్రధానమైనటువంటి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశాన్ని ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైలైట్ చేసే ఆలోచనలో ఉంది. దీంతో పాటు తిరుమల లడ్డు విషయంలో అధికార పార్టీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రచారాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటంతో పాటు ఈ తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి విధానాలపైన కూడా ప్రభుత్వాన్ని నిలదీసే ఆలోచనలో వైఎస్ఆర్